తాత తాత వచ్చాడే మళ్ళా దుమ్ము లేపాడే అని పాట పాడుకుంటారు కదా అమెరికన్లు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుని కారు అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. భూమి మీద దానంత బందోబస్తు కారు ఇంకోటి లేదు ఉండదు. దాన్ని బాంబులతోటి లేపేయలేరు, తుపాకులతోటి కాల్చలేరు, పంచర్ చేసి నడవకుండా చేయలేరు. కార్లకెళ్ళే అణుబాంబులను కూడా కంట్రోల్ చేయొచ్చు. గంత పవర్ఫుల్ కారు. దాని ఒట్టుడు ఒక నయతరం కాదు. అమెరికాకు ఎవరు ప్రెసిడెంట్ అయినా ఈ కార్లనే తిప్పుతారు. ఏ దేశం పోయినా దాన్ని విమానంలో ఎక్కించుకొని ఆ దేశం తీసుకుపోతారు. అవి అసొంటి కారు వేసుకొని రేసింగ్కు పోయిండు ట్రంప్ తాత. పనివాడ విమానంలో బీస్ట్ కారును ఫ్లోరిడా తీసుకొచ్చి రేస్ ట్రాక్లో దింపిండు. ది డెటోనా 500 అనే పేరు మీద కార్ల రేసింగ్ పోటీలు సురు చేసే కార్యానికి పోయిండు తాత. ఇక కార్ల మనవరాలను ఎక్కించుకొని బీస్ట్ కార్ల రేసింగ్ ట్రాక్ మీద ఎట్ట రప్పున దూసుకపోయిండో చూడు రే. ప్రెసిడెంట్ ట్రంప్ తాత 78 ఏళ్ల వయసులో బీస్ట్ కార్ తోటి గోస్ట్ లెక్కనే ఫాస్ట్గా కార్లా పోతుంటే చూసిన ఆడియన్స్ అంతా ఫీస్ట్ లెక్కనే ఫీల్ అయిపోయి మోస్ట్ ఎగ్జైటింగ్ అయిపోయి మావోడు బెస్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడని కేకలు పెట్టిర్రు ఇట్లా. ఇక ట్రంప్ కాక కిందనేమో బీస్ట్ కార్ తోటి రేస్ ట్రాక్ మీద దూసుకపోతుంటే ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఏమో మొగుల మీద చక్కర్లు కొట్టింది ఇట్లా. ఈ తీరులో ట్రంప్ కాక చర్యలు ఊహాతీతం అని మళ్ళోసారి అనిపించిండు.